Hi guys, welcome to Sai Medakoti Hyderabad. It's me Shivram Chintala. Guys, ఈ వీడియోలో మనం మల్టీ వైబ్రేటర్స్ గురించి డిస్కస్ చేయాలి. బేసిక్ ఎలక్ట్రానిక్స్లో మల్టీ వైబ్రేటర్స్ టాపిక్ ఉందా, సిలబస్లో ఉందా అనేది ఈ వీడియోలో క్లియర్గా ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా గైస్? ఆర్ యూ రెడీ? లెట్స్ గో డైరెక్ట్గా టాపిక్లోకి ఎంటర్ అవుదాం. ఓకేనా? ఎస్ గైస్, మనం జేఎల్ఎం బేసిక్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మనం గమనిస్తే టీఎస్ ట్రాన్స్కో నుంచి 2018లో 6 మార్క్స్ వచ్చాయి, టీఎస్ ఎన్పిడిసిఎల్ 2018లో 6 మార్క్స్ వచ్చాయి, టీఎస్ ఎస్పిడిసిఎల్ 2019లో 6 మార్క్స్ వచ్చాయి, టీఎస్ ఎస్పిడిసిఎల్ 2021లో 7 మార్క్స్, 2022లో 7 మార్క్స్, టీఎస్ ఎస్పిడిసిఎల్ 2023లో 9 మార్క్స్ వచ్చాయి. చూడండి, సో ఇక్కడ మనకి 2019, 21, 22 వెళ్ళేటప్పటికి నెంబర్ ఆఫ్ మార్క్స్ పెరుగుతున్నాయి. 6, 7 అయ్యాయి, 7, 9 అయ్యాయి. సో మనం యావరేజ్గా తీసుకుంటే బేసిక్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ నుంచి 6 to 7 మార్క్స్కి మనకి డ్యామ్ షూర్గా వస్తాయి. 9 రావచ్చు, బట్ 6 కన్నా తగ్గవు, గుర్తుంచుకోండి. సో గైస్, మీరు బేసిక్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ కనుక నేర్చుకుంటే మీకు 6 to 7 మార్క్స్ మీ దగ్గర ఉన్నట్టే, అంతే. వెరీ ఇంపార్టెంట్ గైస్, గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి ఏదైతే బేసిక్ ఎలక్ట్రానిక్స్ అని మనం తీసుకుంటున్నామో, మెషిన్స్, పవర్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, అవి ఇవి మొత్తం ఎస్ అందరూ స్ట్రాంగ్గా ఉంటారు. కానీ గైస్, బేసిక్ ఎలక్ట్రానిక్స్ గుర్తుంచుకోండి, చాలా తక్కువ మంది ఈ సబ్జెక్ట్ మీద ఎక్కువ వెయిటేజ్, ఎక్కువ ఇంపార్టెన్స్ చూపిస్తారు. ఎస్, అదైతే ఫ్యాక్టే, ఓపెన్గా మాట్లాడితే. ఎస్ గైస్, మనం బేసిక్ ఎలక్ట్రానిక్స్ కనుక తీసుకుంటే బేసిక్ ఎలక్ట్రానిక్స్లో సిలబస్ చూస్తే మనకి 5 యూనిట్స్గా డివైడ్ చేయొచ్చు ఈ బేసిక్ ఎలక్ట్రానిక్స్ యూనిట్ని. దాన్ని ఏమున్నాయి? ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, రెక్టిఫైర్స్, యాంప్లిఫైర్స్, ఆసిలేటర్స్, పవర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. గుర్తుంచుకోండి, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో ఏముంటాయి? డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, ఎఫ్ఈటీస్, మాస్ఫెట్స్. అంటే మిగతా యూనిట్స్కి సంబంధించిన అప్లికేషన్ పార్ట్ ఇదంతా సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్ కనుక మనం గమనిస్తే అవన్నీ అప్లికేషన్స్ కింద వస్తాయి. కానీ మెయిన్ కాన్సెప్ట్, ఫండమెంటల్స్ ఏ యూనిట్లో ఉంటాయంటే యూనిట్ 1లో ఉంటాయి, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. సో గైస్, మళ్ళీ చెప్తున్నాను, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో మనం డయోడ్స్ గురించి చదవాలి, బీజేటీస్ గురించి చదవాలి, ఎఫ్ఈటీస్ గురించి చదవాలి, మాస్ఫెట్స్ గురించి చదవాలి. గుర్తుంచుకోండి, మాస్ఫెట్ మీకు క్లియర్గా వస్తేనే ఇక్కడ పవర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో ఐజీబీటీ అనే కాన్సెప్ట్ వస్తుంది, అది మీకు ఈజీ అవుతుంది. గుర్తుంచుకోండి, మాస్ఫెట్, ఫెట్, ట్రాన్సిస్టర్స్, డయోడ్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. దాంతోపాటు సెమీ కండక్టర్ ఫిజిక్స్ అని, అంటే డయోడ్స్కి ముందు టాపిక్స్, పీ టైప్ సెమీ కండక్టర్, ఎన్ టైప్ సెమీ కండక్టర్ అని ఇవి ఏదైతే ఉన్నాయో అవి కూడా ఇంపార్టెంటే. ఇవన్నీ కూడా మనం యూనిట్ 1లో కవర్ చేయాలి, అప్పుడే యూనిట్ 1 కవర్ అయినట్టు. సో దీన్ని బట్టి నేనేం చెప్పగలనంటే బేసిక్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్కి యూనిట్ 1 ఒక బ్యాక్ బోన్ లాంటిది, వెన్నెముక లాంటిది. ఆ యూనిట్ వస్తే మిగతా యూనిట్స్ అన్నీ మీకు అండర్స్టాండింగ్ చాలా ఈజీగా, చాలా క్విక్గా, చాలా తొందరగా నేర్చుకుంటారు అనే దాంట్లో నో డౌట్. ఓకేనా? దాంతోపాటు రెక్టిఫైర్స్ గైస్, రెక్టిఫైర్స్లో ఏమేమి ఉంటాయి? హాఫ్ వే రెక్టిఫైర్, ఫుల్ వే రెక్టిఫైర్, బ్రిడ్జ్ రెక్టిఫైర్. అంటే ఆ టాపిక్స్ నేర్చుకుంటే సరిపోతుందా? నో, లేదు. దాంతోపాటుగా ఫిల్టర్స్ కూడా నేర్చుకోవాలి, దాంతోపాటుగా వోల్టేజ్ రెగ్యులేటర్స్, జీనార్ డయోడ్ కూడా నేర్చుకోవాలి. సో గైస్, రెక్టిఫైర్స్ని కూడా మనం 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు, హాఫ్ వే రెక్టిఫైర్, ఫుల్ వే రెక్టిఫైర్, బ్రిడ్జి రెక్టిఫైర్. ఈ 3 గైస్, ఈ 3 నేర్చుకున్న తర్వాత ఒక కంపారిజన్ టేబుల్ లాగా మనం ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూడండి, ఆ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. అది మనం క్లాస్ రూమ్లో కూడా చూసాం. 11 పాయింట్స్ ఉంటాయి, ఆ 11 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ అయిన తర్వాత ఫిల్టర్స్ గురించి కూడా నేర్చుకోవాలి. సి ఫిల్టర్, ఎల్ ఫిల్టర్, ఎల్సి ఫిల్టర్, సిఎల్సి ఫిల్టర్.
ఓకేనా గైస్. నౌ హియర్ మనకి ఫిల్టర్స్ తర్వాత వోల్టేజ్ రెగ్యులేటర్స్ కూడా నేర్చుకోవాలి. ఓకే గైస్, వోల్టేజ్ రెగ్యులేటర్స్. ఈ వోల్టేజ్ రెగ్యులేటర్స్లో మనకి జీనార్ డయోడ్ కాన్సెప్ట్ వస్తుంది, గుర్తుంచుకోండి. ఆ జీనార్ డయోడ్ కూడా చదవాలి. ఓకేనా గైస్. ఎస్, ఇప్పుడు రెక్టిఫైర్స్ అయిపోయిన తర్వాత గుర్తుంచుకోండి యాంప్లిఫైర్స్, ఆసిలేటర్స్. గైస్, యాంప్లిఫైర్స్ ఆసిలేటర్స్లో యూజ్ చేసే ట్రాన్సిస్టర్ ఏదైతే ఉందో ఆ ట్రాన్సిస్టర్ ఆల్రెడీ మీరు చదివేశారు, దానికి సంబంధించిన అప్లికేషన్ పార్ట్ ఇక్కడ చదువుతున్నారు, గుర్తుంచుకోండి. సో గైస్, యాంప్లిఫైర్స్ కూడా మనం 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. సిబి, సిఈ, సిసి యాంప్లిఫైర్స్. ఇక్కడ మనం ఎలాగైతే రెక్టిఫైర్స్లో కంపారిజన్ చదివామో అలానే ఇక్కడ కూడా చదవాలి. ఓకేనా. సిబిసిఈ, సిసి యాంప్లిఫైర్స్ చేసిన తరువాత మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే మనకి ఈ పర్టికులర్ యాంప్లిఫైర్స్ మీద ఒక పూర్తి అవగాహన అనేది వస్తుంది. మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్ సిబిసిఈ, సిసి యాంప్లిఫైర్స్తో పాటు గుర్తుంచుకోండి పవర్ యాంప్లిఫైర్స్ కూడా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. పవర్ యాంప్లిఫైర్స్ అంటే కామన్ లైక్ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ ఏబి పవర్ యాంప్లిఫైర్స్ ఉంటుంది. క్లాస్ ఏబి పవర్ యాంప్లిఫైర్ యొక్క ఎఫిషియన్సీ ఎంత, క్లాస్ ఏబి యాంప్లిఫైర్లో పుష్పుల్ యాంప్లిఫైర్ ఉంటుందా, పుష్పుల్ యాంప్లిఫైర్లో ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి, ఏ హార్మోనిక్ కాంపోనెంట్ అది ఎలిమినేట్ చేస్తుంది, ఇవన్నీ కూడా పవర్ యాంప్లిఫైర్స్ మీద ఖచ్చితంగా మనం ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే యాంప్లిఫైర్స్ అనే టాపిక్ కంప్లీట్ అవుతుంది. దాంతో పాటుగా గైస్ ఆసిలేటర్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పటి వరకు గైస్ ఎంతవరకు జరిగిన జేఎల్ఎం ఎగ్జామ్స్లో 3 సార్లు ఆసిలేటర్కు డాష్ ఫీడ్బ్యాక్ ఉండును. ధనాత్మక ఫీడ్బ్యాక్, రుణాత్మక ఫీడ్బ్యాక్ అని. ధనాత్మక ఫీడ్బ్యాక్ అంటే రుణాత్మక ఫీడ్బ్యాక్ కూడా ఉంటుందా? ఉంటుంది. మరి రుణాత్మక ఫీడ్బ్యాక్ ఉన్న సర్క్యూట్ని ఏమంటారు? ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్. ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్. సో గైస్, ఆసిలేటర్తో పాటు ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఆసిలేటర్తో పాటు ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్, ఆసిలేటర్ రెండూ ప్రిపేర్ అవ్వాలి. గుర్తుంచుకోండి. ముఖ్యంగా గైస్ ఆసిలేటర్స్ చాలా చిన్న టాపిక్. ఇంకా యాంప్లిఫైర్స్ అన్న తీసుకున్న కామన్ బేస్, కామన్ ఎమిటర్, కామన్ కలెక్టర్, మల్టీస్టేజ్ యాంప్లిఫైర్, పవర్ యాంప్లిఫైర్ ఇవన్నీ వస్తాయి. బట్ ఆసిలేటర్స్ కొంచెం చిన్న టాపిక్. మ్యాక్సిమం 1-2 క్వశ్చన్లు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఓకేనా. ఆసిలేటర్ అంటే ఏంటి, ఏ ఫీడ్బ్యాక్ ఉంటుంది, ఆసిలేటర్ ఎలా పనిచేస్తుంది, ఏసీ టు డీసీనా, డీసీ టు ఏసీనా, డీసీ టు డీసీనా, ఏసీ టు ఏసీనా అని, ఆసిలేటర్లో ఎన్ని పార్ట్స్ సెక్షన్స్ ఉంటాయి, ఒక్కొక్క ఆసిలేటర్ లో ఫ్రీక్వెన్సీ దగ్గర ఎక్కడ పనిచేస్తుంది, హై ఫ్రీక్వెన్సీ దగ్గర ఏం పనిచేస్తుంది, ఇవన్నీ కూడా రిమెంబర్ గైస్, ఇవన్నీ కూడా మనం ఆసిలేటర్స్లో ప్రిపేర్ అవ్వాలి. ఆసిలేటర్స్ చాలా స్కోరింగ్ యూనిట్. అంటే సిలబస్ చాలా తక్కువ కానీ ఈజీగా క్వశ్చన్స్ వస్తాయి, నో డౌట్. ఓకేనా గైస్. వాటితో పాటు గైస్ ముఖ్యంగా పవర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కూడా ఇంపార్టెంటే, గుర్తుంచుకోండి. జనరల్గా తీసుకుంటే బేసిక్ ఎలక్ట్రానిక్స్లో పవర్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ని సపరేట్గా చెప్పాలి. కానీ సిలబస్లో బేసిక్ ఎలక్ట్రానిక్స్లోనే పవర్ ఎలక్ట్రానిక్స్ కూడా ఇచ్చారు. ఓకేనా. పవర్ ఎలక్ట్రానిక్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. నన్ను అడిగితే ఇక్కడ ఈ యూనిట్స్ నుంచి ఏ యూనిట్కి ఎన్ని మార్క్స్ వచ్చినా పవర్ ఎలక్ట్రానిక్స్ నుంచి 1-2 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. 2 మార్కులు ఖచ్చితంగా రావాలి. 1 మార్క్ అయితే కంపల్సరీ, నో డౌట్. గుర్తుంచుకోండి. ఈ పవర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో మనం ఫస్ట్ ఎస్సీఆర్ చదవాలి, డయాక్, ట్రయాక్. మళ్ళీ ఈ ఎస్సీఆర్, డయాక్, ట్రయాక్ మీద అప్లికేషన్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఏసీ టు డీసీ కన్వర్టర్, సింగిల్ ఫేజ్ రెక్టిఫైర్స్, 3 ఫేజ్ రెక్టిఫైర్స్, డీసీ లైక్ చాపర్, ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో మనం ప్రిపేర్ అవ్వాలి. గుర్తుంచుకోండి. ఓకేనా. సో గైస్ అప్పుడే బేసిక్ ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ అయినట్టు. ఓకేనా. నౌ గైస్ ఇప్పుడు మనం చూస్తే టాపిక్ దగ్గరకు వద్దాం. మల్టీ వైబ్రేటర్స్. సార్ ఇన్ని యూనిట్స్ చెప్పారు, అసలు మీరు ఎక్కడా మల్టీ వైబ్రేటర్స్ చెప్పలేదు కదా, మరి మల్టీ వైబ్రేటర్స్ చదవడం అవసరమా సార్? చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి సార్, 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి, మరి ఎలా సార్? నో, మల్టీ వైబ్రేటర్స్ కూడా చదవాలి. ఎస్,
మల్టీ వైబ్రేటర్స్ కూడా చదవాలి. ఎందుకు అంటే గైస్, ఆసిలేటర్కు డాష్ ఫీడ్బ్యాక్ ఉండును, ధనాత్మక ఫీడ్బ్యాక్. మల్టీ వైబ్రేటర్స్కి డాష్ ఫీడ్బ్యాక్ ఉండును, ధనాత్మక ఫీడ్బ్యాక్. సో గైస్, మల్టీ వైబ్రేటర్స్కి ఆసిలేటర్స్కి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది, ధనాత్మక ఫీడ్బ్యాక్ ఉంది. మరి ఆసిలేటర్కి మల్టీ వైబ్రేటర్కి డిఫరెన్స్ ఏంటి మనకి తెలియాలి, తెలిసి తీరాలి. గుర్తుంచుకోండి, ఓకేనా? సో గైస్, మళ్ళీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మల్టీ వైబ్రేటర్కి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. గుర్తుంచుకోండి, ధనాత్మక ఫీడ్బ్యాక్ అని మనం పాజిటివ్ ఫీడ్బ్యాక్ అని కూడా చెప్పచ్చు. పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది, ఓకేనా గైస్? ఇప్పుడు మల్టీ వైబ్రేటర్లో పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది, చలో ఓకే. ఆసిలేటర్లో పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది, కరెక్టే. మరి ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏంటంటే, ఒక ఆసిలేటర్ గనక మనం తీసుకుంటే ఆసిలేటర్లో ఇన్పుట్ ఉండదు, ఏసీ ఇన్పుట్ ఉండదు, గుర్తుంచుకోండి కదా. మరి అవుట్పుట్ ఏమవుతుంది? అవుట్పుట్లో మీకు ఏసీ వస్తుంది, ముఖ్యంగా కేవలం సైనసాయిడల్ సిగ్నల్సే వస్తాయి. కానీ గాయస్, మీరు గనుక మల్టీ వైబ్రేటర్ గనుక తీసుకుంటే గాయస్, ప్రతిసారి మల్టీ వైబ్రేటర్ రాయడం కష్టం, అందుకే నేను ఎంవి అని రాస్తున్నా, ఓకేనా? ఎంవి అంటే మల్టీ వైబ్రేటర్, ఓకేనా గాయస్? ఎస్, ఎంవి అంటే మల్టీ వైబ్రేటర్. ఎంవి అనే మల్టీ వైబ్రేటర్ కనుక తీసుకుంటే లైక్ ఈ మల్టీ వైబ్రేటర్లో ఇన్పుట్ ఉంటుంది, ఇన్పుట్ ఉండదు. కొన్ని మల్టీ వైబ్రేటర్స్లో ఇన్పుట్ ఉంటుంది, కొన్ని మల్టీ వైబ్రేటర్స్లో ఇన్పుట్ ఉండదు. గుర్తుంచుకోండి, ఇన్పుట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఓకేనా గాయస్? రిమెంబర్, మనం ఖచ్చితంగా ఇన్పుట్ లేదు, ఇన్పుట్ ఉంటుంది అని చెప్పలేము, ఓకేనా? అదేవిధంగా మనం అవుట్పుట్ గనక చూస్తే గాయస్, ఈ అవుట్పుట్ దగ్గర మనం చూస్తే ఇక్కడ వచ్చే వేవ్ ఫామ్ నాన్ సైనసాయిడల్ వస్తుంది. అంటే సైనసాయిడల్ కాకుండా మిగతా వేవ్ ఫామ్స్ వస్తాయి. అదే ఆసిలేటర్కి మల్టీ వైబ్రేటర్కి మధ్య తేడా. గుర్తుంచుకోండి, ఆసిలేటర్లో సైనసాయిడల్ వేవ్ ఫామ్ వస్తుంది, మల్టీ వైబ్రేటర్స్లో నాన్ సైనసాయిడల్ వేవ్ ఫామ్. అంటే స్క్వేర్ కానీ పల్స్ వేవ్ ఫామ్ కానీ ఇవన్నీ వీటిలో ఏదో ఒకటి కానీ వస్తాయి, అంతేకాని సైన్ వేవ్ ఫామ్ అయితే రాదు. గుర్తుంచుకోండి, ఇది ఆసిలేటర్కి మల్టీ వైబ్రేటర్కి డిఫరెన్స్. ఈ వీడియోలో మల్టీ వైబ్రేటర్స్ గురించి ఇంకొంచెం క్లియర్గా డీటెయిల్డ్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మల్టీ వైబ్రేటర్స్లో గాయస్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది, అవును, ఆసిలేటర్ లాగానే. మనం ఆసిలేటర్ గనుక చూస్తే, ఆసిలేటర్ మల్టీ వైబ్రేటర్ గనుక చూస్తే గాయస్ టోటల్గా ఎన్ని స్టేట్స్ ఉంటాయి అంటే, గుర్తుంచుకోండి, టోటల్ స్టేట్స్ మల్టీ వైబ్రేటర్లో 2 ఉంటాయి. స్టేట్స్ మనం ఇంగ్లీష్లో STATESగా రాయొచ్చు. సో మల్టీ వైబ్రేటర్లో 2 స్టేట్స్ ఉంటాయి, ఓకేనా? దాంతో పాటుగా గైస్ మనం చూస్తే అసలు ఎన్ని రకాల స్టేట్స్ ఉన్నాయి అంటే, మల్టీ వైబ్రేటర్స్లో 2 రకాల స్టేట్స్ ఉన్నాయి. అవేంటంటే, ఈ 2 రకాల స్టేట్స్ ఏంటంటే, ఒకటి స్టేబుల్ స్టేట్, ఓకేనా గైస్? హియర్ స్టేబుల్ స్టేట్ కనుక మనం చూస్తే మనం డిస్కస్ చేద్దాం. స్టేబుల్ స్టేట్ అని, క్వాసీ స్టేబుల్ స్టేట్ అని, ఓకేనా గైస్? స్టేబుల్ స్టేట్, క్వాసీ స్టేబుల్ స్టేట్. ఎస్, స్టేబుల్ స్టేట్, క్వాసీ స్టేబుల్ స్టేట్. ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి,
కొన్నిసార్లు అచ్చ తెలుగు కూడా మనకి ఇబ్బంది అవుతుంది క్వశ్చన్ని అర్థం చేసుకోవడం. కాబట్టి ఇంగ్లీష్లో కూడా కొన్ని వాటికి గుర్తుపెట్టుకోవాలి. క్వాసీ స్టేబుల్ స్టేట్, ఓకేనా గైస్? స్టేబుల్ స్టేట్, క్వాసీ స్టేబుల్ స్టేట్. స్టేబుల్ స్టేట్ ఎస్ ఎస్ అని అనుకుందాం, ఎస్ ఎస్. స్టేబుల్ స్టేట్ అయితే ఆ స్టేట్ చేంజ్ అవ్వాలంటే ట్రిగ్గర్ పల్స్ అప్లై చేయాల్సిందే. ట్రిగ్గర్ పల్స్ అప్లై చేయకుండా మీరు స్టేబుల్ స్టేట్ని చేంజ్ చెయ్యలేరు. ట్రిగ్గర్ పల్స్ ఖచ్చితంగా కావాలి. స్టేబుల్ స్టేట్ అనేది ఉంటే మీరు ట్రిగ్గర్ పల్స్ అప్లై చేస్తేనే ఆ స్టేబుల్ స్టేట్ అనేది స్టేబుల్ స్టేట్కి వెళ్తుందా లేదా క్వాసీ స్టేబుల్ స్టేట్కి వెళ్తుందా అనేది డిసైడ్ అవుతుంది. కానీ ట్రిగ్గర్ పల్స్ అప్లై చేయాల్సిందే. అంటే ఇది జస్ట్ లైక్ గవర్నమెంట్ జాబ్ లాగా. ఒకసారి గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకుంటే ట్రాన్స్ఫర్ ఉంటుంది, సస్పెన్షన్ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, కానీ నీ గవర్నమెంట్ జాబ్ అలానే ఉంటుంది. నువ్వు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి మీరు ఆపోజిట్గా పనిచేస్తే తప్ప మీ జాబ్కి అయితే ఢోకా ఉండదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్, గుర్తుంచుకోండి. కానీ గైస్ క్వాసీ స్టేబుల్ స్టేట్ అని ఇంకొక స్టేట్ కూడా ఉంది. అదే చెప్పాం కదా 2 రకాల స్టేట్స్ ఉన్నాయి అని. ఈ క్వాసీ స్టేబుల్ స్టేట్లో ట్రిగ్గర్ పల్స్ అవసరం లేదు. కొంత టైం తర్వాత మీరు ఏ పల్స్ అప్లై చేయకుండానే ఆ స్టేట్ అనేది చేంజ్ అయిపోతుంది. స్టేబుల్ స్టేట్కి వెళ్తుందా క్వాసీ స్టేబుల్ స్టేట్కి వెళ్తుందా మనకి తెలీదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఒక స్టేట్ కనుక మల్టీవైబ్రేటర్లో క్వాసీ స్టేబుల్ స్టేట్లో ఉంటే గుర్తుంచుకోండి, కొంత సమయం తర్వాత తనకంతట తానుగానే స్టేట్ చేంజ్ అయిపోతుంది. ట్రిగ్గర్ పల్స్ అవసరం లేదు, గుర్తుంచుకోండి. ఇవి ట్రిగ్గర్ అంటే స్టేబుల్ స్టేట్ అంటే ఏంటి, క్వాసీ స్టేబుల్ స్టేట్ అంటే ఏంటి అని గుర్తుంచుకోండి. ఒక మల్టీ వైబ్రేటర్లో టోటల్ స్టేట్స్ 2 ఉంటాయి, ఓకేనా? ఆ 2 స్టేబుల్ స్టేట్స్ అవ్వచ్చు, లేదా ఒకటి స్టేబుల్ స్టేట్ ఒకటి క్వాసీ స్టేబుల్ స్టేట్ అవ్వచ్చు, 2 క్వాసీ స్టేబుల్ స్టేట్స్ కూడా అవ్వచ్చు. ఆ మల్టీ వైబ్రేటర్ని బట్టి ఎన్ని స్టేబుల్ స్టేట్స్ ఉంటాయి, ఎన్ని క్వాసీ స్టేబుల్ స్టేట్స్ ఉంటాయి అనేది డిసైడ్ అవుతుంది, గుర్తుంచుకోండి. మొత్తానికి చూస్తే మల్టీ వైబ్రేటర్లో 2 స్టేట్స్ ఉంటాయి, ఓకేనా? నెక్స్ట్ గైస్ మనం గనుక మల్టీ వైబ్రేటర్స్ని చూస్తే మల్టీ వైబ్రేటర్స్ 3 రకాలు. ఏంటవి? బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్, ఓకే గైస్, బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. అలానే గైస్ మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్, ఓకే గైస్, మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. ఇక్కడ ఎంవి అంటే ఏంటది? మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. అదేవిధంగా గైస్ మూడోది ఏంటంటే అస్టేబుల్ మల్టీ వైబ్రేటర్, ఓకే గైస్, అస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. ఎస్, ఇప్పుడు చూడండి బైస్టేబుల్, బై అంటే 2 కదా, బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ అంటే ఆ మల్టీ వైబ్రేటర్లో 2 స్టేబుల్ స్టేట్స్ ఉన్నాయి. బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ ఎన్ని స్టేబుల్ స్టేట్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. సో టోటల్గా ఎన్ని స్టేట్స్ ఉన్నాయి ఒక మల్టీ వైబ్రేటర్లో? 2 ఉంటాయి. ఇక్కడ 2 స్టేబుల్ స్టేట్సే. మరి బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్లో ఎన్ని క్వాసీ స్టేబుల్ స్టేట్స్ ఉంటాయి? ఉండేది 2. ఆ 2 కూడా స్టేబుల్ స్టేట్సే. కాబట్టి మల్టీ వైబ్రేటర్స్లో బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్లో క్వాసీ స్టేబుల్ స్టేట్స్ 0, గుర్తుంచుకోండి. బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్లో ఎన్ని క్వాసీ స్టేబుల్ స్టేట్స్ ఉంటాయి అని ఎగ్జామ్లో అడగచ్చు. అదేంటంటే 0. ఇప్పుడు ఇక్కడ చూడండి మోనోస్టేబుల్, మోనో అంటే 1 కదా, అంటే ఇక్కడ మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్లో 1 స్టేబుల్ స్టేట్ ఉంటుంది. టోటల్గా ఎన్ని స్టేట్స్ ఉంటాయి? 2 స్టేట్స్ ఉంటాయి. దాంట్లో 1 స్టేబుల్ స్టేట్ అయినప్పుడు
క్వాసీ స్టేబుల్ స్టేట్స్ ఎన్ని ఉంటాయి? ఒకటి. ఎందుకంటే మొత్తం 2, దాంట్లో ఒక స్టేబుల్ స్టేట్ ఉందంటే ఇంకా మిగతా స్టేట్ క్వాసీ స్టేబుల్ స్టేట్ అవుతుంది కదా. ఎస్, అదేవిధంగా అస్టేబుల్ మల్టీవేబ్రేటర్, స్టేబుల్ స్టేట్స్ లేవు, 0 స్టేబుల్ స్టేట్స్ ఉన్నాయి. టోటల్గా స్టేట్స్ 2 కాబట్టి 0 స్టేబుల్ స్టేట్స్ ఉన్నప్పుడు ఎన్ని క్వాసీ స్టేబుల్ స్టేట్స్ ఉంటాయి అంటే 2. ఎందుకంటే ఉండేదే 2. 0 స్టేబుల్ స్టేట్స్ అన్నప్పుడు 2 క్వాసీ స్టేబుల్ స్టేట్స్ ఉంటాయి. గుర్తుంచుకోండి. ఇదేనమ్మా మల్టీవైబ్రేటర్స్ రకాలు. బైస్టేబుల్ మల్టీవైబ్రేటర్, మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్, అస్టేబుల్ మల్టీవైబ్రేటర్. ఇక్కడ మనం గమనించినట్లయితే బైస్టేబుల్ మల్టీవైబ్రేటర్లో సపోజ్ ఒక స్టేబుల్ స్టేట్ ఉంది ఆల్రెడీ. ఈ స్టేబుల్ స్టేట్ నుంచి ఇంకొక స్టేబుల్ స్టేట్కి వెళ్ళాలి అంటే గైస్ మనకి స్టేబుల్ స్టేట్కి చేంజ్ చేయడానికి టీపీ అంటే గైస్ ట్రిగ్గర్ పల్స్. ఓకేనా, ట్రిగ్గర్ పల్స్ అవసరం. ఎస్, ఎందుకంటే స్టేబుల్ స్టేట్ కదా, ట్రిగ్గర్ పల్స్ అవసరం. మళ్ళీ ఆ స్టేట్ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే అప్పుడు కూడా ట్రిగ్గర్ పల్స్ అవసరం. కాబట్టి బైస్టేబుల్ మల్టీవైబ్రేటర్లో ట్రిగ్గర్ పల్స్ అప్లై చేయాల్సిందే. ఇక్కడ ట్రిగ్గర్ పల్స్ని మనం ఇన్పుట్గా కన్సిడర్ చేయొచ్చు, ఇన్పుట్గా పరిగణించవచ్చు. గుర్తుంచుకోండి. అదేవిధంగా మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్ కనుక తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేబుల్ స్టేట్లో ఉన్నాం, ట్రిగ్గర్ పల్స్ అప్లై చేస్తేనే నెక్స్ట్ స్టేట్కి వెళ్తుంది. నెక్స్ట్ స్టేట్ ఏంటి? క్వాసీ స్టేబుల్ స్టేటే కదా. ఒక స్టేబుల్ స్టేట్, ఒక క్వాసీ స్టేబుల్ స్టేట్ ఉన్నాయి కాబట్టి క్వాసీ స్టేబుల్ స్టేట్కి వెళ్తున్నావు. క్వాసీ స్టేబుల్ స్టేట్లో మీకు ట్రిగ్గర్ పల్స్ అవసరమా? అవసరం లేదు. కొంత టైం తర్వాత ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ క్వాసీ స్టేబుల్ స్టేట్ని కాంట్రాక్ట్ బేసిస్ లాగా చెప్పచ్చు. కాంట్రాక్ట్ బేసిస్లో నీకు ముందే చెప్తారు. లైక్ ఏమని చెప్తారంటే 6 నెలలు, సంవత్సరం, లేదా 4 వారాలు అని ముందే చెప్పేస్తారు. సో ఆ టైం తర్వాత నీకు ఎవరు చెప్పరు, బాబు నువ్వు రేపటి నుంచి, అమ్మ నువ్వు రేపటి నుంచి రావద్దు అని, నువ్వే బ్యాగ్ సర్దుకొని బయటకు వచ్చేసేయాలి. సో ఇక్కడ కూడా క్వాసీ స్టేబుల్ స్టేట్ అంటే ఆ విధంగానే ఉంటుంది. ట్రిగ్గర్ పల్స్ అప్లై చేయకుండానే ఆ స్టేట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో గైస్, క్వాసీ స్టేబుల్ స్టేట్ నుంచి స్టేబుల్ స్టేట్కి వెళ్ళేటప్పుడు ట్రిగ్గర్ పల్స్ అవసరం లేదు. అంటే అక్కడైతే మీకు 2 సార్లు ట్రిగ్గర్ పల్స్ కావాలి, ఇక్కడైతే ఒక్కసారి ట్రిగ్గర్ పల్స్ కావాలి. ఎస్, కానీ అస్టేబుల్ మల్టీవైబ్రేటర్ చూడండి, 2 క్వాసీ స్టేబుల్ స్టేట్సే. క్వాసీ స్టేబుల్ స్టేట్లో ఉంది. ఇప్పుడు ట్రిగ్గర్ పల్స్ అవసరమా? అవసరం లేదు. ఎందుకంటే క్వాసీ స్టేబుల్ స్టేట్ నుంచి స్టేట్ చేంజ్ అవుతుంది కదా, క్వాసీ స్టేబుల్ స్టేట్. అదేవిధంగా ఈ క్వాసీ స్టేబుల్ స్టేట్ ఇంకొక స్టేట్కి అంటే వెనక్కి రావాలన్నా ఇప్పుడు కూడా ట్రిగ్గర్ పల్స్ అవసరమా? అవసరం లేదు. సో గైస్, క్వాసీ స్టేబుల్ స్టేట్ ట్రిగ్గర్ పల్స్ అప్లై చేయకుండానే కొంత టైం తర్వాత క్వాసీ స్టేబుల్స్ ఇంకొక స్టేట్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ వెనక్కి కూడా ట్రిగ్గర్ పల్స్ అవసరం లేకుండానే వస్తుంది. అంటే అస్టేబుల్ మల్టీవైబ్రేటర్లో ట్రిగ్గర్ పల్స్ అవసరమా? అవసరం లేదు. ఇందాక చెప్పే మీకు ట్రిగ్గర్ పల్స్ అంటే దాన్ని ఇన్పుట్గా మనం తీసుకోవచ్చు. కాబట్టి మీరే చెప్పండి, అస్టేబుల్ మల్టీవైబ్రేటర్లో ట్రిగ్గర్ పల్స్ అవసరమా? అవసరం లేదు. అంటే ఇన్పుట్ అవసరమా? అవసరం లేదు. సో అస్టేబుల్ మల్టీవైబ్రేటర్లో ఇన్పుట్ ఉండదు. గుర్తుంచుకోండి. సరేనా గాయస్? సో ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే అస్టేబుల్ మల్టీవైబ్రేటర్లో ట్రిగ్గర్ పల్స్ ఉండదు కాబట్టి ఇన్పుట్ లేదు. ఓకేనా గాయస్? అందువల్ల మనం ఈ అస్టేబుల్ మల్టీవైబ్రేటర్ని ఫ్రీ రన్నింగ్ ఆసిలేటర్గా చెప్పచ్చు. ఓకేనా గాయస్? ఫ్రీ రన్నింగ్ ఆసిలేటర్. ఓకే, ఇక్కడ మీరు అనొచ్చు సార్ మళ్ళీ ఫ్రీ రన్నింగ్ ఆసిలేటర్ అంటున్నారు కదా, అంటే ఇక్కడ ఈ అస్టేబుల్ మల్టీవైబ్రేటర్ మనకి సైనసోయిడల్ వేవ్ ఫామ్ ఇస్తుందా సార్? ఎందుకంటే మీరు ఆసిలేటర్ అన్నారు కదా సార్, ఆసిలేటర్లో సైనసోయిడల్ వేవ్ ఫామ్ వస్తుంది కదా, అదే కదా డిఫరెన్స్ మనకి అని మనం చెప్పుంటాం బిగినింగ్లో. చూడండి కదా,
సో మనం తీసుకుంటే గాయస్ ఆసిలేటర్లో సైనసోయిడల్ వేవ్ ఫామ్ వస్తుంది కదా అని ఫ్రీ రన్నింగ్ ఆసిలేటర్లో సైనసోయిడల్ వేవ్ ఫామ్ వస్తుందా అంటే లేదు, ఇక్కడ నాన్ సైనసోయిడల్ వేవ్ ఫామే వచ్చేది. కాకపోతే ఆసిలేటర్లో ఇన్పుట్ ఉండదు కదా, అందుకనే ఇక్కడ అస్టేబుల్ మల్టీవైబ్రేటర్లో కూడా ఇన్పుట్ లేదు కాబట్టి అస్టేబుల్ మల్టీవైబ్రేటర్ని ఫ్రీ రన్నింగ్ ఆసిలేటర్గా పరిగణించవచ్చు. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఏ మల్టీవైబ్రేటర్స్లో ఇన్పుట్ ఉంటుంది? బైస్టేబుల్ మల్టీవైబ్రేటర్, మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్. ఏ మల్టీవైబ్రేటర్స్లో ఇన్పుట్ ఉండదు? అస్టేబుల్ మల్టీవైబ్రేటర్లో. గుర్తుంచుకోండి, ఏ మల్టీవైబ్రేటర్లో స్టేబుల్ స్టేట్స్ ఉండవు? అస్టేబుల్ మల్టీవైబ్రేటర్లో. ఏ మల్టీవైబ్రేటర్లో అస్టేబుల్ క్వాసీ స్టేబుల్ స్టేట్స్ ఉండవు? బైస్టేబుల్ మల్టీవైబ్రేటర్. ఈ విధంగా గుర్తుంచుకోండి. ఆసిలేటర్సే కాకుండా మల్టీవైబ్రేటర్స్ మీద కూడా క్వశ్చన్స్ అడగచ్చు. ఈ 30 నిమిషాల్లో ఏదో మీరు ప్రిపేర్ అయితే మల్టీవైబ్రేటర్స్ మీద ఎలా ఇచ్చినా రాయొచ్చు, గుర్తుంచుకోండి. ఓకేనా? ఇప్పుడు చివరిగా అప్లికేషన్స్ కూడా చూద్దాం. గైస్, మనకి ఏదైతే మనం మల్టీవైబ్రేటర్స్ అని చెప్తామో ఇక్కడ 2 స్టేబుల్ స్టేట్స్ ఉంటాయి. అంటే నువ్వు ట్రిగ్గర్ పల్స్ అప్లై చేయకపోతే కొన్ని సంవత్సరాలు అయినా సరే ఆ స్టేట్ అలానే ఉంటుంది. ఎస్, కాబట్టి బైస్టేబుల్ మల్టీవైబ్రేటర్ని 1 బిట్ స్టోరేజ్ ఎలిమెంట్గా యూజ్ చేయొచ్చు. 1 బిట్ స్టోరేజ్ ఎలిమెంట్గా యూజ్ చేయొచ్చు. ఓకేనా గైస్? ఇంకా సింపుల్గా చెప్తే మెమొరీగా యూజ్ చేయొచ్చు. ఫ్లిప్ ఫ్లాప్ లేదా మెమొరీ ఎలిమెంట్గా యూజ్ చేయొచ్చు. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? బైస్టేబుల్ మల్టీవైబ్రేటర్. అదేవిధంగా మనం మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్గా తీసుకుంటే ఈ మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్ని వోల్టేజ్ టు టైం కన్వర్టర్గా ఉపయోగించవచ్చు. వోల్టేజ్ టు టైం కన్వర్టర్గా మనం ఈ మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్ని ఉపయోగించవచ్చు. ఓకేనా గాయస్? అదేవిధంగా మనం అస్టేబుల్ మల్టీవైబ్రేటర్ కనుక తీసుకుంటే అస్టేబుల్ మల్టీవైబ్రేటర్ని వోల్టేజ్ నుంచి ఫ్రీక్వెన్సీ కన్వర్టర్గా చేసేలాగా యూజ్ చేయొచ్చు. వోల్టేజ్ టు ఫ్రీక్వెన్సీ కన్వర్టర్. ఓకే గాయస్? సో అస్టేబుల్ మల్టీవైబ్రేటర్ని వోల్టేజ్ టు ఫ్రీక్వెన్సీ కన్వర్టర్గా, మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్ని వోల్టేజ్ టు టైం కన్వర్టర్గా, బైస్టేబుల్ మల్టీవైబ్రేటర్ని ఒక ఫ్లిప్ ఫ్లాప్గా, మెమరీ ఎలిమెంట్గా, 1 బిట్ స్టోరేజ్ ఎలిమెంట్గా ఉపయోగించవచ్చు. గాయస్, నేనైతే ఒక ½ అన్ అవరే కాబట్టి ఎక్కువ కూడా అవసరం లేదు కాబట్టి ఈ టాపిక్ చదవడమే మంచిది. క్వశ్చన్ రావచ్చు, ఆసిలేటర్కి మల్టీవైబ్రేటర్కి డిఫరెన్స్ ఏంటి, మల్టీవైబ్రేటర్లో ఏ ఫీడ్బ్యాక్ ఉంటుంది అని అట్లీస్ట్ బేసిక్స్ నుంచి అన్నా క్వశ్చన్ రావచ్చు. ఆసిలేటర్లో ఏం అడగదాంలే ఆసిలేటర్స్లో అని అనుకున్నా, ఆసిలేటర్లో 2 క్వశ్చన్స్ ఇవ్వాలి అనుకున్నా ఖచ్చితంగా మల్టీవైబ్రేటర్స్ కూడా ఒక మంచి అవకాశమే. గుర్తుంచుకోండి గాయస్. మీకు తెలిసిన విషయమే, సాయి మేధా కోటి హైదరాబాద్లో ఖచ్చితంగా జేఎల్ఎం వాళ్ళకి జేఎల్ఎం సిలబస్ చెప్పట్లేదు. సబ్ ఇంజనీర్స్ లెవెల్లో, ఈసెట్ లెవెల్లో నేనైతే గాయస్ మీరు నమ్మరు, ఏ లెవెల్లో క్లాస్ చెప్పాను, పిల్లలు రిసీవ్ చేసుకున్నారు. ఎస్, సో అంత మంచి ప్రొడక్ట్ ఉంది. గుర్తుంచుకోండి, ఇప్పటికిప్పుడు జేఎల్ఎం ఎగ్జామ్ పెడితే మా వాళ్ళు ఖచ్చితంగా క్లియర్ చేస్తారు. కొంతమంది అద్భుతమైన స్టూడెంట్స్ ఉన్నారు. ఎస్, వాళ్ళు ఎగ్జామ్ ఇప్పుడు పెట్టండి, ఇప్పుడు వాళ్ళు క్వాలిఫై అవుతారు. క్వాలిఫై అయ్యి మీకు చూపిస్తారు కావాలంటే. గైస్, ఆ లెవెల్లో టీచింగ్ ఉంటుంది. గుర్తుంచుకోండి, ఇక్కడ సాయి మేధా కోటి హైదరాబాద్లో అసలు క్లాసెస్ ఎలా ఉంటాయని మనం గమనిస్తే 9 o'clock నుంచి 12:30 PM వరకు క్లాస్ ఉంటుంది. ఎస్, మళ్ళీ 12:30 PM నుంచి 1 PM వరకు క్విక్ నోట్స్, షార్ట్ నోట్స్ ఉంటుంది. ఎస్, ఖచ్చితంగా గైస్, ఇక్కడ ఈ క్లాసులో 9 AM నుంచి 12:30 PM వరకు జరిగిన ఏదైతే క్లాస్ ఉందో ఆ క్లాస్కి షార్ట్ నోట్స్ ఉంటుంది. గుర్తుంచుకోండి. అదేవిధంగా గైస్ 2 PM నుంచి 5:30 PM వరకు మళ్ళీ ఇంకొక క్లాస్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చెప్పిన 2 to 5:30 అంటే ఎంత,
3, 4, 5, 5:30 అంటే 3:30 గంట ఏదైతే క్లాస్ జరిగిందో ఆ క్లాస్కి ఇంపార్టెంట్ నోట్స్ కూడా షార్ప్ నోట్స్ కానీ క్విక్గా రివిజన్ చేయడం కానీ జరుగుతుంది 5:30 PM నుంచి 6 PM వరకు. దాని తర్వాత గైస్ 6 PM to 7 PM డైలీ టెస్ట్ పేపర్ ఉంటుంది కదా, ఆ టెస్ట్ పేపర్ జరిపించి దాని మీద ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. గుర్తుంచుకోండి, కొన్నిసార్లు గైస్ ఉదయం మధ్యాహ్నం క్లాస్ కాకుండా ఫుల్ డే క్లాస్ ఉంటుంది. ఆ ఫ్యాకల్టీ అవైలబిలిటీ బట్టి ఆ ఫ్యాకల్టీ ఆ సబ్జెక్ట్ పెద్ద సబ్జెక్ట్ అయితే ఫుల్ డే కావాలి అని అన్నప్పుడు ఫుల్ డే కూడా కొన్ని సబ్జెక్ట్స్ నడుస్తాయి. అటువంటప్పుడు షార్ట్ నోట్స్ ఈవినింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇవ్వడం అయితే జరుగుతుంది పక్కా, ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది పక్కా. గుర్తుంచుకోండి, సాయి మేధ సిస్టమ్ ఇలానే ఉంటుంది. సాయి మేధ కోటి హైదరాబాద్లో మీకు మళ్ళీ చెప్తున్నాను, మీకు ఫుల్ డే క్లాస్ ఉంటుంది. నోటిఫికేషన్ పడిన తర్వాత కూడా ఎగ్జామ్ మీకు చివరి వరకు, సార్ నేను మళ్ళీ వింటాను సార్, ఏం కాదు వచ్చి విను, ఎగ్జామ్స్ రాస్తాను సార్, ఎగ్జామ్స్ రాయి, నువ్వు ఎగ్జామ్ రాసేంత వరకు నీకు అండగా ఉంటుంది సాయి మేధ కోటి హైదరాబాద్. గుర్తుంచుకోండి, ఏదో హాఫ్ డే క్లాస్ చెప్పేసి 2 monthsలో క్లాస్ అయిపోయింది, సిలబస్ అయిపోయింది, వావ్ సూపర్, ఎంత సూపర్ ఉన్నారు మీరు అని అలా చెప్పడం ఉండదు. మిమ్మల్ని ఇంకా ట్రైన్ చేస్తాము. ఎలా అంటే సబ్ ఇంజనీర్స్ పేపర్ కూడా, ఈసెట్ పేపర్ కూడా మీరే ఓన్గా అటెంప్ట్ చేసి సక్సెస్ అయ్యేంతగా సాయి మేధ కోటి హైదరాబాద్ మిమ్మల్ని మారుస్తుంది. సో గాయస్, నేను ఒకటైతే చెప్పగలను, మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకోవాలి, పేరుకి ఏదో నామకే వాస్తే అని అన్నప్పుడు ఎక్కడన్నా కోచింగ్ తీసుకోండి. హాఫ్ డే సెషన్ పెట్టి 2 నెలలు కంప్లీట్ చేసేసిన ఇన్స్టిట్యూట్స్ ఎన్నో ఉన్నాయి. ఒకటే ఫ్యాకల్టీ ఈ 10 సబ్జెక్టులు జనరల్ సైన్స్ కూడా చెప్పే ఫ్యాకల్టీలు ఉన్నారు, ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఎక్కడ చాలా ఉన్నారు గాయస్. గుర్తుపెట్టుకోండి, కానీ సాయి మేధ కోటి హైదరాబాద్లో అలా ఉండదు. ఫుల్ డే క్లాస్ ఉంటుంది. ఏఈ లైబ్రరీ మినిమం ఈసెట్ లెవెల్లో అన్నా ఖచ్చితంగా చెప్తారు. జేఎల్ఎం కాదు, అంతకు మించి ఉంటుంది. మీరు ఎగ్జామ్ పేపర్స్ చూడండి, షార్ప్ నోట్స్ చూడండి, టాపర్స్ నోట్స్ చూడండి, స్మార్ట్ నోట్స్ చూడండి, మెటీరియల్ చూడండి. సాయి మేధ కోటి హైదరాబాద్లో అంతకు మించి ఉంటుంది. ఎస్, ఎందుకంటే అంతమంది కష్టపడుతున్నాం జేఎల్ఎం డ్రీమ్ జాబ్ సాధించాలనే ఆస్పిరెంట్స్ కోసం. ఖచ్చితంగా గాయస్, మీరైతే వెనక్కి తిరిగిపోరు. నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, ఇంత తక్కువ టైంలో ఇన్ని సబ్జెక్ట్స్, మళ్ళీ జనరల్ సైన్స్ అన్నప్పుడు పేపర్ కూడా బాగా టఫ్గా వస్తుంది. సో సెల్ఫ్ ప్రిపరేషన్ అనేది అంతగా కుదరకపోవచ్చు, ఎందుకంటే ఇన్ని మెటీరియల్స్. ఎందుకంటే గాయస్, మీరు నమ్మరు, ఈ 10 సబ్జెక్టుల మీద 10 మంది ఫ్యాకల్టీ, తెలుగు మీడియంకి వేరే బ్యాచ్, ఇంగ్లీష్ మీడియంకి వేరే బ్యాచ్. ఎస్, సో అంతమంది కష్టపడుతున్నాం. సో ఇదంతా నీ దాకా నీకు చేరాలి అంటే సాయి మేధ కోటి హైదరాబాద్కి ఒక్కసారి రండి, డెమో క్లాస్ వినండి, అక్కడ స్టూడెంట్స్తో మాట్లాడండి, ఫ్యాకల్టీతో మాట్లాడండి, వచ్చి ఆఫీస్లో స్టాఫ్తో మాట్లాడండి, మీకున్న డౌట్స్ అన్నీ అడగండి. నేను ఖచ్చితంగా చెప్తాను, మీరు వెనక్కి వెళ్ళరు. ఎందుకంటే సాయి మేధ కోటి బ్రాండ్. గుర్తుంచుకోండి, సాయి మేధ కోటి ఈజ్ ఏ బ్రాండ్. ఓకేనా గాయస్? సో ఇది సాయి మేధ కోటి హైదరాబాద్ గురించి నేను మీకు ఇచ్చే ఒక చిన్న మెసేజ్. గాయస్, ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వండి అండ్ ఈ జేఎల్ఎం ప్రయాణాన్ని ఆస్వాదించండి అని మాత్రం చెప్పగలను. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొకటి గాయస్ గుర్తుంచుకోండి, ఎవరైతే హోమ్ మేకర్స్ ఉన్నారో, ఇంట్లో ఉన్నారో, కోచింగ్ డైలీ రాలేరో, లేదు నోటిఫికేషన్ పడిన తర్వాత వస్తామని చెప్పేవాళ్ళు, లేదు పార్ట్ టైం జాబ్ చేసుకునే వాళ్ళు, వీళ్ళందరి కోసం కూడా జేసీ రుద్రపాటి సార్ అండ్ ఇన్ఛార్జ్ శశికాంత్ సార్ వీళ్ళిద్దరూ కూర్చొని ఫ్యాకల్టీతో అంతా కూర్చొని చాలా క్లియర్గా ఆన్లైన్ కంటెంట్ కూడా రెడీ చేయించారు. ఎస్, మీకు ఆన్లైన్ కంటెంట్ అంటే ఏదో ఒక ఫోన్లో పెట్టేసి ఫోన్లో రికార్డింగ్ చేసి మీకు క్లాసెస్ మీకు ఇవ్వట్లేదు యాప్లో. గుర్తుంచుకోండి, అన్ని హెచ్డి వీడియోస్ మీ ఇంటికి వచ్చి మీ క్లాస్ రూమ్ల దగ్గర శివరామ్ సార్ క్లాస్ చెప్తా ఉన్నాడు, బేసిక్ ఎలక్ట్రానిక్స్ తెలుగు మీడియం దానికి అన్నట్టు అలా ఉంటుంది. చాలా క్లియర్గా అన్ని డిజిటల్ బోర్డ్స్లో క్లియర్గా ఉంటుంది. సో ఎవరైతే రాలేని పక్షం వాళ్ళకి మీరేం ఫీల్ అవ్వకండి, సాయి మేధ కోటి హైదరాబాద్ మీకు ఎప్పుడు అండగానే ఉంటుంది. ఓకేనా? కాకపోతే సాధించాలి అనే తపన నీలో ఉండాలి, సాధించాలి అనే తపన, డిజైర్, ఆ కోరిక, ఆ తపన నీలో ఉందా? సాయి మేధ కోటి హైదరాబాద్ ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది. ఎస్,
సాయి మీద డాట్ ఇన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ కింద నెంబర్స్కి కాంటాక్ట్ చేసి కోర్స్ రిజిస్టర్ చేసుకోండి. నేను మీతో అంటున్నాను కదా, మీకు కావాలంటే ఫోన్లు చేయండి, మీకున్న డౌట్స్ అన్నీ అడగండి, ఒకసారి ఇన్స్టిట్యూట్కి వచ్చి క్లాసెస్ ఎలా జరుగుతున్నాయో చూడండి, ఇక్కడున్న స్టూడెంట్స్తో మాట్లాడండి, మీరు వెనక్కి వెళ్ళరు. సాయి మీద కోటి హైదరాబాద్ అంటే ఒక బ్రాండ్, గుర్తుంచుకోండి, సరేనా? సో గైస్, ఇది మల్టీవైబ్రేటర్స్ గురించి మనం తెలుసుకున్న టాపిక్స్ గురించి. సో ఫైనల్గా మీకు చెప్పేది ఒకటే, జేఎల్ఎం సిలబస్ బేసిక్ ఎలక్ట్రానిక్స్లో మల్టీవైబ్రేటర్ సిలబస్ లేదు, కానీ మల్టీవైబ్రేటర్స్ కూడా చదవడం ఉత్తమం. ఎందుకంటే మల్టీవైబ్రేటర్స్కి ఆసిలేటర్స్కి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. మరి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటని కానీ, ఏ స్టేబుల్ స్టేట్స్ ఎన్ని మల్టీవైబ్రేటర్ అంటే ఎక్కడ యూజ్ చేస్తారని చెప్పేదానికి కానీ ఖచ్చితంగా అడుగుతారు. సో మల్టీవైబ్రేటర్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా గైస్? ఇంకొక వీడియోతో ఇంకొక కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు శివరామ్ సైనింగ్ ఆఫ్. జై హింద్. సాయి మీద కోటి, హైదరాబాద్.